హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్. ఈరోజు ఇగోండి టమాటాలు, 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇది ఉడకబెట్టి రోటి పచ్చడి చేద్దాం. ఓకేనా? ఇది ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ఇవి ఆయిల్ వేయకుండా ఇలా ముక్కలు కోసి ఉడకబెట్టుకోవాలి. ఇలా కళాయిలో వేసుకొని ముక్కలన్నీ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఆయిల్ ఏమి వేయట్లేదు. చూడండి, ఇలా దోరగా ఉన్న కాయలు తీసుకోవాలండి. మరీ పండి కాదు, ఇలా చూడండి దోరగా ఉన్నాయి. మనం ఇలా ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ కాదండి, ఉట్టి కళాయిలోనే నేను ఉప్పు వేసి ఉడకబెడుతున్నా. టమాటా అంతా మగ్గిపోయి దగ్గరికి వచ్చింది కదండి. ఈ టైంలో మనం ఆపేసుకుందాం. అప్పుడు ఎండుమిరగాయలు వేపుకుందాం. ఈ కళాయి తీసేసుకొని ఎండుమిరగాయలు వేపుకుందాం. ఇలా కళాయి పెట్టుకున్నాం కదండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇంకా దీనికి తిరుగుమూతలో తాలింపులో ఏం ఉండవండి, రోట్లో వేసి నూరుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. అదే చెప్పాను కదండి, దోరగా ఉన్న కాయలు మనం పచ్చడికి ఎంచుకోవాలి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. వెల్లుల్లి, జీలకర్ర ఇవి రోట్లో రుబ్బేటప్పుడు వేద్దాం. చింతపండు అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాం. వేగిపోయినాయి. యాక్చువల్గా టమాటాల్లో పెట్టాలి చింతపండు, నేను మర్చిపోయాను. మిరపకాయల్లో పెట్టాను. ఓకేనండి, పచ్చడి చేసేటప్పుడు చూపిస్తా. స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని మెత్తగా నలుపుకోవటమేనండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకున్నాము. జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లిపాయలన్నీ తొక్కుతోనే వేసేస్తున్నాను. ఇలా నలిగింది కదండి. ఇప్పుడు ఈ టమాటా గ్రేవీ అంతా మనం దీంట్లో వేసేసుకొని నూరుదాం. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. టమాటాలో సాల్ట్ వేసి ఉడకబెట్టాను నేను. అలాగే మిరకాయలు వేపేటప్పుడు ఘాటు రాకుండా కొద్దిగా, అంటే ఇప్పుడు వరకు నేను గళ్ళుప్పే వాడుతున్నాను, కొద్దిగా తక్కువైంది వేస్తున్నాను. అయిపోయిందండి పచ్చడి. వేపిన ఆయిల్ ఉంది కదా, దీంట్లో తీసేసుకుందాం. మిరపకాయ వేపిన ఆయిల్. ఇలా మీరు కూడా చేసుకొని ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలతో కాదండి, ఇది 6 రోజులు నిల్వ ఉంటుంది, బయటే ఉంటుంది. అయిపోయింది టమాటా ఎండుమిరపకాయ రోటి పచ్చడి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బ్రౌన్ రైస్ మాది. ఇలా రోట్లో అన్నం వేసి ఊర్చి పెట్టమంటున్నారు. పక్కన మా మనవరాలు ఉన్నారు. ఆ టేస్టే వేరండి. చూడండి ఎన్ని చేతులు వచ్చినాయో రోటి దగ్గరికి. చూసారా? మీకు కూడా కావాలంటే చెప్పండి. మనం అందరం ఇలాగే తిన్నాం కదండి చిన్నప్పుడు.